అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లోకాల. పల్సర్ స్టార్, ఈ పల్సర్ స్టార్ నుంచి వచ్చే సౌండ్ శివుడి డమరుకం దగ్గర నుంచి వచ్చిన సౌండ్తో ఈక్వల్ అవుతుందని, అసలు యూనివర్స్లో వచ్చే సౌండే ఓం అని చాలా మంది అంటారు. చాలా మంది అనడం వేరు, నాసా దగ్గర నుంచి వచ్చిందని చెప్పి మనకు రీల్స్ వస్తుంటాయి కదా, అవి ఎంతవరకు కరెక్ట్? మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అంటే అది ఉన్నది. అంటే ఇన్నేళ్లుగా మనం ఏదైతే మిత్ అనుకున్నామో, ఇట్స్ నో మోర్ ఎ మిత్, ఇట్స్ ఆర్ హిస్టరీ. 7 ఖండాలు, 18 పర్వాలు, 12 స్కందాలు, 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, వీటన్నిటిని కలిపి భారతదేశ చరిత్ర అంటామా? యుగ సహస్ర యోజన పరబాను లీల్యోతాహి మధుర ఫలజాను. తులసీదాస్ గారు కొన్ని ఏళ్ల క్రితం రాశారు హనుమంతుడి గురించి. దాన్ని యుగ అంటే ఎంత, యోజన అంటే ఎంత, ఇలా ప్రతి దాన్ని మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్ నెంబర్స్ ఈ రియల్ గా ఒక 1 ఆస్ట్రానామికల్ యూనిట్ ఇక్కడ నుంచి సన్ కి ఎంత దూరం ఉంది అనేది మనకి వ్యాలిడ్ గా వచ్చే ఆన్సర్. అంజే సినిమా గుర్తుందా? క్లైమాక్స్ లో అక్కడే ఉండదు. చిరంజీవి గారు నమ్మి ఒక అడుగు వేస్తే పాత్ క్రియేట్ అవుతుంది. నమ్మాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. భూమిని ఒక రాక్షసుడు తీసుకెళ్లి సముద్రపు గర్భంలో పెట్టాడంట. ఆ టైంలో మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని భూమిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారంట. అందరూ భూమి పైనే కదా సముద్రంలో ఉండేది, మరి ఏ సముద్రంలో దాచినట్టు భూమిని? క్వాంటమ్ వాక్యూమ్, 0 పాయింట్ ఎనర్జీతో ఫుల్ అయిన క్వాంటమ్ వాక్యూమ్ లో మహావిష్ణువు యోగనతంలో అంతా విష్ణుమయ, ఇదంతా జగన్నాటకం. లో వర్క్ చేస్తున్నప్పుడు సంథింగ్ కమోడ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే టైం డైల్యూషన్ ప్రాసెస్ సంథింగ్ ఏంటో తెలియదు, దాంట్లోకి వెళ్తే సేమ్ పర్సన్ ని 20 years తర్వాత కలిశాను అని. యూ నీడ్ సంథింగ్ మోర్ దాన్ జస్ట్ ఫిజికల్ లిమిట్స్. ఇక్కడ 3 dimension నుంచి 4th dimension కి వెళ్ళాలి అంటే 4th dimension ఇస్ టైం. ఒక మనిషి ఒకటే టైంలో మల్టిపుల్ ప్లేసెస్ లో ఉండగలరు అంటేనే ఆయన 4th dimension యాక్సెస్ చేయగలరు. ఈ క్షణం ఇక్కడ ఉన్నాం, అదే టైంలో వేరే చోట కూడా పనిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు ఒకే టైంలో మల్టిపుల్ పీపుల్ తో సేమ్ టైంలో ఉన్నారు, మల్టిపుల్ యాక్టివిటీస్. సింపుల్గా చెప్పాలంటే ఈ పాడ్కాస్ట్ చాలా మందికి ఒక మాస్టర్ క్లాస్. కథల రూపంలో రామాయణాన్ని విన్నప్పుడు పుస్తకాల్లో ఉన్న కథల్ని, పుస్తకాల్లో ఉన్న రామాయణాన్ని చాలా మంచిగా వింటాం. దానికి సంబంధించిన రిమైనింగ్స్ ఎక్కడున్నాయి, దాని ఎవిడెన్సెస్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. రామాయణంలో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఇవే కదా, నిజంగా జరిగితే ఎక్కడ జరిగింది, ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్కి అంటే ఆధారాలు ఉంటేనే నమ్ముతాం, ఆధారాలు ఎక్కడ? ఎందుకంటే అలాంటి సొసైటీలోనూ ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. నమ్మితే ఆధారాలు, ఆ దారాలు, ఆ దారులు కనబడతాయి. ఆ దారాలు, ద థ్రెడ్స్, ద స్ట్రింగ్స్, ప్రతి యాటంలో ఒక చిన్న న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఒక స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ మూవ్ అయ్యేదాన్ని బట్టి క్వాక్స్, స్ట్రింగ్స్, ఇవి మూవ్ అయ్యేదాన్ని బట్టి ప్రపంచం పుట్టింది. నాద బ్రహ్మ అని కూడా అంటాం, సౌండ్. ఓం, నేను చెప్పక్కర్లేదు ద సైన్స్ బిహైండ్ ఓం, మనం పలికే. సో ఆధారాలు ఎక్కడ అంటే మనం నమ్మి అడిగేస్తే. అంజీ సినిమా గుర్తుందా మీకు? క్లైమాక్స్లో అక్కడేం ఉండదు. అవును, చిరంజీవి గారు నమ్మి ఒక అడుగు వేస్తే ద పాత్ క్రియేట్ అవుతుంది. నమ్మాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంత సామ్రాజ్యం క్రియేట్ చేయాలి అనుకుంటే నమ్మకుండానే క్రియేట్ చేయగలమా? అనుమానంతో క్రియేట్ చేయగలమా? యు గెటింగ్ ఇట్? కానీ నమ్మాలి అంటే ఆధారాలు కావాలి. ఒక 4 ఆధారాలు చూద్దాం. మన 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 పూర్వీకులు, మన యాన్సిస్టర్స్, వాళ్ళు జస్ట్ ఏదో పేపర్ల మీద చిన్నగా ఇక్కడ నుంచి అక్కడికి అన్నట్టు కొండ గుర్తులు పెట్టలేదు. వాళ్ళు వదిలిన కోడింగ్ అంటే ఎలా అంటే డీకోడ్ చేయాలంటే మనకి ఉండాలి చేయాలని. జియాలజీ, మెరైన్ ఆర్కియాలజీ, శాటిలైట్స్, ఆస్ట్రానమీ, ఆ యాంగిల్లో చూస్తే మనకు కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. లెట్స్ గో. సరస్వతి నది ఋగ్వేదంలో చెప్పారు. చాలా ప్రతి పురాణాల్లో సరస్వతి నది వెరీ వెరీ ప్రామినెంట్. ఈరోజు భూమి మీద అది కనబడట్లేదు. సో ఆ నది భూమి మీద లేదు కాబట్టి అసలు ఆ నదే లేదు అని చెప్పడం ఓకేనా, లేదా వి నీడ్ టు స్టిల్ థింక్ అబౌట్ ఇట్ అకార్డింగ్ టు యూ? ఆలోచించాలి కదా. ఇంకా ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి. కార్తికేయ మూవీలో లాస్ట్లో ఒక మాట అంటాడు, నేను చూడలేకపోతున్నాను అంటే అక్కడ లేదని అర్థం కాదు, నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీకు అది క్యాపబుల్ కాదు అని. ఎగ్జాక్ట్లీ కదా. సో 1990 వరకు శాటిలైట్లు గాల్లో మన ఇస్రో స్కాన్ చేసే వరకు లేదు, ఎందుకంటే ఎవరు చూడలేదు కాబట్టి, ఎప్పుడు వినలేదు కాబట్టి లేదు. బట్ హియర్ ఈస్ ద పాయింట్. 3990 వేళకు టెక్టానిక్ ప్లేట్స్ అటు ఇటు అయ్యాయి. దాని తర్వాత డ్రాట్ వచ్చింది. ఇప్పుడు సరస్వతి నది ఇంకిపోయింది. ఇది ఒక వర్షన్. ఇది కూడా నమ్మం, ఎందుకంటే సైన్స్ ప్రూఫ్ ఇది. ఈ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ జరిగాయని మనం ఎగ్జాక్ట్లీ డేటా బట్టి చెప్పచ్చు. బట్ హియర్ ఇస్ అ పాయింట్.
ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ ఉండదు. కొన్ని మనం మట్టుకు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఏదైతే ఈజీయో కొన్నేళ్ల తర్వాత అది కష్టమై ఉండొచ్చు. ఈరోజు ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ యూ. బట్ కొన్నేళ్ల తర్వాత వాళ్ళని అడిగితే ప్రోగ్రామింగ్ చేయగలవని దే కాంట్. మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఈజీగా ఇప్పి బిగించేసేవాళ్ళు. కెన్ వీ డూ ఇట్? నో. ఇది కాదు ఇంకోటి కొనుక్కుందాం అనుకునే జనరేషన్ మంది. సో ఇక్కడే మనం చూడొచ్చు 2 జనరేషన్ల మధ్యలో మనం ఎంత చేంజ్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ. మన నెక్స్ట్ జనరేషన్ దే కాంట్ ప్రోగ్రామ్ ప్రాపర్లీ. ఒక సి షార్ప్‌లోనో, వీబీఏలోనో లేదా దే కాంట్ బికాజ్ వాళ్ళకి అంత ఈజీ అయిపోతుంది ఈ ఏఐ వలన. ద సేమ్ థింగ్. హిమాలయాస్ నుంచి సముద్రం వరక పారే సరస్వతి నది. అంటే ఆ యాంగిల్‌లో మనం శాటిలైట్స్ నుంచి చూస్తే 8-15 కిలోమీటర్స్ ఆఫ్ రివర్ బెడ్ ఎండిపోయింది కనబడింది హర్యానా టు గుజరాత్. అది ఎగ్జాక్ట్‌గా సరస్వతి నది ఎక్కడుంటాది అని మెన్షన్ చేశారు. దానికి ఓవర్‌లాప్ అయింది. అంటే ఈరోజు సరస్వతి నది ఎక్కడుండేది మనం చూడగలుగుతున్నాం. మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అంటే అది ఉన్నది. అంటే ఇన్నేళ్లుగా మనం ఏదైతే మిత్ అనుకున్నామో ఇట్స్ నో మోర్ ఎ మిత్. ఇట్స్ అవర్ హిస్టరీ. ఇది జస్ట్ మనం జియాలజీ చూస్తే అర్థమయ్యే విషయం. లెట్స్ గో టు మెరైన్ ఆర్కియాలజీ. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక విషయం చెప్పింది. చాలా గొప్ప మనుషులు చాలా ఏళ్ళు రీసెర్చ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అది. మనం అంతా ద్వారకా గురించి విన్నాం. అవును. వెస్ట్‌లో కూడా అట్లాంటిస్ అనే ఒక ప్లేస్ ఉంది. దాని గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. కానీ ద్వారకా నిజం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం ద్వారకా గురించి వింటున్నాం. ద్వారకా, 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 కృష్ణుడు ఏలిన ద్వారకా, కృష్ణుడు నడిచిన ద్వారకా అని. బట్ ఈరోజు కనబడట్లేదు. అంటే లేదు. పొటెన్షియల్ అంటే మన సొసైటల్ నార్మ్స్ ప్రకారం ఇంక లేదది. 1980స్‌లో డైవర్స్ కొంతమంది 30 మీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ అవశేషాలు దొరికాయి. ద్వారకా. ఎస్ఆర్ రావు గారి ఆధ్వర్యంలో. హియర్ వీ కెన్ ప్రూవ్ వన్ మోర్ వెరీ వెరీ ఎవిడెంట్ థింగ్. కృష్ణుడు కాలం చేసిన తర్వాత ఒక పెద్ద సునామీలో వచ్చినప్పుడు, ఒక పెద్ద ప్రళయం వచ్చినప్పుడు అదంతా మునిగిపోయిందని. ఆ డేట్స్ అప్రాక్సిమేట్‌గా మనం సైన్స్ యాంగిల్‌లో రీకాలిక్యులేట్ చేస్తే, డేటా చెక్ చేస్తే మన ఎర్త్‌లో ఎప్పుడు ఏం జరిగిందో మనం క్యాలిక్యులేట్ చేయగలం, డీకోడ్ చేయొచ్చు. బికాస్ సైంటిఫికల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దాట్. ఇప్పుడు ఆ నెంబర్స్ ఈ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయంటే వాట్ ఆర్ యూ గోయింగ్ టు ఏం డిస్ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అక్కడ ప్రూఫ్స్ కనబడుతున్నప్పుడు? మ్యాచ్ అయ్యాయా? మహాభారతంలో చెప్పినప్పుడు ఈ రోజు సైన్స్‌కి మ్యాచ్ అయ్యాయి. సో దెర్ ఇస్ ద నెక్స్ట్ వన్ వీ విల్ జంప్ ఇంటూ ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీలో కోడ్ చేయడం అంత నార్మల్ ఈజీ విషయం కాదు. ఓకే. వాల్మీకి మహర్షి అంటే ఒక పోయెట్, రామాయణం రాసిన పోయెట్. ఆయన ఒక ఆస్ట్రాలజర్, ఆయన ఒక ఏరోస్పేస్ ఇంజనీర్, ఆయన ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ లాగా. ఎప్పుడు పుట్టారు అంటే డేట్, మంత్, ఇయర్ కదా ఆయన చెప్పింది. చైత్ర శుక్ల నవమి. సూర్యుడు ఎక్కడున్నారు, మార్స్ ఎక్కడుంది, ఈ కంప్లీట్ పునర్వసు నక్షత్రం, ఆ పునర్వసు నక్షత్రం ఎక్కడుంది, ఏ యాంగిల్లో ఉంది, సన్ ఎక్కడున్నాడు, మూన్ ఎక్కడున్నాడు, ఇంత డీటెయిల్గా ఆయన రాశారు. ఈ మెటీరియల్ మొత్తాన్ని ప్లానిటేరియం అనే ఒక సాఫ్ట్వేర్లో పెట్టి మనం ఎగ్జాక్ట్ సిమ్యులేషన్ చేస్తే వి విల్ గెట్ ఇన్ టు ద డేట్స్. అండ్ ఆ డేట్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆ డేట్స్ ఎగ్జాక్ట్గా ఈ రోజు కూడా ఎలా మ్యాచ్ అవుతుంది అని మన క్వశ్చన్. ఆ డేట్స్ ఎట్లా ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి మ్యాచ్ అవుతున్నాయి? సో మనం శ్రీరామనవమి జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ ప్రతి సంవత్సరం నవమి రోజే జరుపుకుంటున్నాం. ఒకప్పుడు ఈ నవమి జనవరిలో వస్తే ఈరోజు మార్స్లో వస్తుంది. ఎందుకు? ఎర్త్ ఇలా తిరగదు సన్ చుట్టూ, కొంచెం బెండ్ అవుతుందంట. దీనికి ఒక టిల్ట్ యాక్సిస్ ఉంటుంది, 23 పాయింట్ అన్నట్టు. సో ఈ టిల్ట్ యాక్సిస్ వల్లనే మనకి ఈ సీజనల్ చేంజెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది చాలా పెద్ద టాపిక్. ఎందుకంటే మన భూమి గ్రావిటీ, మన సన్ గ్రావిటీ, మన మూన్ గ్రావిటీ, మనం జస్ట్ నాట్ ఇన్ ఏ రాంగ్ వే, మనం ఇంగ్లీష్ క్యాలెండర్ లాగా జస్ట్ డేట్స్ని మాత్రమే ఫాలో అవ్వం. మనది సన్ అండ్ మూన్తో కలిసిన లూనీ సోలార్ క్యాలెండర్ మనది. జనవరిలో ఒకప్పుడు
పుట్టినరోజు అయితే రాముల వారిది ఇప్పుడు మార్చిలోకి వచ్చింది. ఇన్ని జనరేషన్‌లో రోజులు మారతాయి. ఎందుకంటే ఒక రోజు అంటే ఎగ్జాక్ట్‌గా ఒక టర్న్. సో, ఎగ్జాక్ట్ నంబర్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంటే కొన్ని డేస్ ఎక్స్‌టెండ్ అవుతుంటాయి. మనం ఆ డేట్స్‌ని జస్ట్ లైక్ దట్ కట్ చేయం. ఆ డేట్స్‌ని మనం ఇంకొక డిఫరెంట్ యాంగిల్‌లో యాడ్ చేస్తాం. అందుకే మనకి తిథి, మాసం, నక్షత్రం ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీరు మాట్లాడిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే, ఈ రోజు నాకు తెలిసిన క్యాలెండర్ ఏదైతే ఉందో, జనవరిని తీసుకుంటే జనవరి 1 నుంచి 30 డేస్ ఉందనుకుంటాను. ఫిబ్రవరి 28 డేస్ ఉంటాయని నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నాకు లీఫ్ ఇయర్స్ ఉన్నాయని చెప్పి, లేదంటే 365 డేస్ ఉన్నాయని పెట్టుకుంటా. బట్ వెన్ కమింగ్ టు తెలుగు నెలల గురించి వస్తే, నేను ఎవ్రీథింగ్ మీరు చెప్పినట్టే చూసుకుంటాం. మాసం ఏంటి, తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, వీటన్నిటిని చూసుకుంటా. వీటన్నిటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? నాకైతే తెలీదు కదా! సో, నాకు తెలిసిందైతే ఇంగ్లీష్ క్యాలెండరే. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్‌లో ఎక్కడ మిస్టేక్ ఉందంటారు మీరు? సో, గ్రెగోరియన్ క్యాలెండర్ గురించి నేను రోమ్ వెళ్ళా. ఓకే. వాటికన్ సిటీకి. అక్కడ గ్రెగోరియన్ క్యాలెండర్ ఇదుంది. అక్కడే ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ టు నో థాట్ 1582లో అక్టోబర్ 4 టు అక్టోబర్ 14 వరకు డేస్ లేవు. అంటే రైట్ నౌ మనం ఫాలో అవుతున్న మ్యాథమెటికల్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఎవ్రీడే మనం ఫాలో అవుతుంది. అక్టోబర్ 4థ్ ఆర్ అక్టోబర్ 5థ్, 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఏం జరిగింది? వి డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఎందుకంటే మ్యాథమెటికల్‌గా అది సరిపోవట్లేదని అన్ని డేస్‌ని కొట్టేశారు. కెన్ యూ డూ దట్ ఇన్ ఇండియన్ క్యాలెండర్ సిస్టమ్? నో. ఎందుకంటే మన ఇండియన్ క్యాలెండర్ సిస్టమ్ మన సిమ్యులేషన్ ఎలా ఉంటుందంటే అదేదో జస్ట్ ఎర్త్, సన్ ఎర్త్ ఇక్కడుంది. మూన్ ఇక్కడుంది. సో, మూన్ ఒకసారి తిరుగుతుంది కాబట్టి ఇంత, సన్ ఇంత తిరుగుతుంది కాబట్టి అని కాదు. మూన్ వేనింగ్ ఫేసెస్, వాక్సింగ్ ఫేసెస్ అని 2 ఉంటాయి. అవి దాన్ని బట్టి మనకి మామూలుగా పౌర్ణమి ఏ రోజు వస్తుంది, అమావాస్య ఏ రోజు వస్తుంది అని చెప్తున్నాం. ఇది కొన్ని ఏళ్ల వరకు, కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల వరకు అంత ఈజీగా మారదు. ఎందుకంటే ఇది అబ్జర్వేషన్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే ప్రతి సబ్జెక్ట్ ఆస్ట్రానమీ గురించి మాట్లాడుకుంటుంటే అదేదో నిన్న మొన్న క్రియేట్ చేసిన సబ్జెక్ట్ కాదు. ఎంతోమంది రీసెర్చర్స్ అంటే నేను నా జీవితం మొత్తం ఒక యురేనస్ అనేది ఎక్కడుంది అనేది చెక్ చేసి ఐ టెల్ టు మై నెక్స్ట్ జనరేషన్‌కి. చూడండి నేను చేసిన ఇన్ని 20 సంవత్సరాల్లో అక్కడి నుంచి ఇక్కడి వరకు మూవ్ అయింది. మీరు నెక్స్ట్ చూడండి. ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అయింది. ఈ మూవ్‌మెంట్ ప్రకారం నవగ్రహాలంటే ఏంటి? రాహు, కేతు ఎందుకు ఇందులో యాడ్ అయ్యాయి? ఇవన్నీ జాయిన్ అవుతాయి. సింపుల్ పాయింట్ శివ ఒకసారి ఆలోచించు. మండే అంటే ఏంటి? మూన్ డే. సోమవారం. ఓకే. ఫ్రెంచ్‌లో దాన్ని లుంది అంటారు. లూన్ అంటే చంద్రుడు. ఓకే. ట్యూస్‌డే మంగళవారం. ఫ్రెంచ్‌లో దాన్ని మార్ది అంటారు. మార్స్. ఓకే. లెట్స్ గో. వెన్స్‌డే బుధవారం. మెర్క్యూరీ అంటారు. మెర్క్యూరీ. నెక్స్ట్ థర్స్‌డే గురువారం. జూపిటర్. సమేది శుక్రవారం. ఫ్రైడే. వాంద్రది Hmm. వీనస్. ఓకే. శుక్రవారం. శనివారం సాటర్న్. సాటర్డే. సమేది. సండే. ఆదివారం. దిమాంష్ అంటే సూర్యుడు. సూర్యుడు. ఆదివారం సన్. మన జనరేషన్ ఎక్కడుంది? ఎక్కడ రోమన్స్, ఎక్కడ లాటిన్? ఎలా వీళ్ళందరూ ఒకే యాంగిల్‌లో ఆలోచిస్తున్నారు? లేదా ఒక దగ్గర నుంచి ఇంకొకరు తీసుకుని ఉండొచ్చు. ఎందుకు మార్పులు ఎలా జరిగాయి? మన ఉగాది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే సంవత్సరాది. యుగ ఆది. ద స్టార్టింగ్ ఆఫ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ న్యూ. అదేదో జస్ట్ ప్రతి సంవత్సరం నేను పుట్టినరోజు ఈరోజు చేసుకుంటున్నాను. సో, ఆ రోజు నా పుట్టినరోజు అని కాదు దాని అర్థం. అది ఒక యుగానికి స్టార్టింగ్. అంటే యుగం అంటే సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అని కాదు. ఒక సంథింగ్ న్యూ. నవయుగానికి. ఎలా? అదే రోజు సైకిల్ ఆఫ్ ద సీజన్ స్టార్ట్ అవుతుంది. మనకి బ్యూటిఫుల్ సీజన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్. మనకి ఇండియాలో అవి ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. ఆ సీజన్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఆ సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లైఫ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఒక చెట్టుకి, ఒక మనిషికి కూడా. ఎందుకు ఒక కొత్త దానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తున్నాం? షడ్రుచులు. వాట్ ఈజ్ ఇట్ మీనింగ్? షడ్రుచుల్లో ఒక కంప్లీట్ లైఫ్ ఎసెన్స్, ఎమోషన్స్ అన్నిటిని చూపించేస్తున్నాం మనం.
సో, ప్రతి దానికి ఒక సింబాలిజం ఉంది మనకి. ఈ సింబాలిజంని డీకోడ్ చేస్తే వి ఆర్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ లైఫ్ ఇన్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ వే. ఈవెన్ చిన్న చిన్న వాటిలో కనిపిస్తది. హోప్ మీరు ఒక ల్యాబొరేటరీకి వెళ్ళారనుకుంటున్నా. సర్న్ ల్యాబొరేటరీ. అక్కడ అంటే ఇందాక మనం రామాయణ, మహాభారతాన్ని బేస్ లైన్ తీసుకొని మాట్లాడడం అనేది ఒక ఎత్తు అయితే, ఒక ఫారిన్ కంట్రీలో ఇండియా మైథాలజీ బుక్స్‌లో చెప్పిన క్యారెక్టర్స్‌తో మాట్లాడడం అనేది ఇంకొక డిఫరెంట్ థింగ్ అనుకుందాం. అలాంటిది పక్కన పెడితే అంటే టెక్నాలజీ వాడినారంటే పక్కన పెడితే, ఆ ల్యాబ్‌లో ఎదురుగా అంటే ల్యాబ్ ఎదురుగా ఉన్న ఒక విగ్రహం, నటరాజు విగ్రహం సాక్షాత్ పరమేశ్వరుడిది. అలాంటి ఒక విగ్రహాన్ని ఉంచారు అంటే దాని అర్థం ఏంటి? గుడ్ చాప్టర్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్‌కి మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది. జెనీవా దగ్గర సీయూఆర్ఎన్. సో, సర్న్ నేను ఎందుకు వెళ్ళానంటే నాకు నాకు ల్యాబ్స్ అంటే జనరల్‌గా చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ ల్యాబ్స్‌లో చేసే వర్క్ మనం ఫ్యూచర్‌కి ఏదో చేస్తున్నామని, పాస్ట్ నుంచి ఏదో నేర్చుకుంటున్నామని. సర్న్ అనేది ప్రపంచంలోనే ఉన్న ద గ్రేటెస్ట్ ల్యాబ్ ఇప్పుడు ఈ రోజుకి. ఎందుకంటే నలంద ఈరోజు లేదు కాబట్టి. సో, సర్న్‌లో ఏంటంటే పార్టికల్స్ ఉంటాయి కదా! వాటిని కొలైడ్ చేసి అసలు ఈ భూప్రపంచం ఎలా పుట్టింది? బిగ్ బ్యాంగ్ ఎలా క్రియేట్ అయింది? ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తారు. అండ్ ఐయామ్ జెన్యూన్‌లీ ఎక్సైటెడ్ బికాజ్ నేను ఏరోస్పేస్ చదువుతున్నాను కాబట్టి నాకు అవి ఇంట్రెస్టెడ్‌గా ఉండేవి. అక్కడికెళ్ళే వరక ఆహ్, అక్కడ నటరాజ స్వరూపం ఉందని నాకు తెలీదు. ఓకే. ఎప్పుడైతే నటరాజ స్వరూపం ఉందని తెలిసిందో దెన్ ఆబ్వియస్‌గా వాస్ ఫీలింగ్ లైక్ ఇక్కడ ఎందుకు అసలు ఎలా అని. నటరాజ స్వరూపం పక్కన అంటే అక్కడ ఒక బుక్ కూడా ఉందన్నమాట. కాప్రా గారు రాశారు. కాప్రా గారు రాసిన సబ్జెక్ట్‌లోని శివుడి నటరాజ స్వరూపం సబాటామిక్ పార్టికల్ డాన్స్ లైక్ సబాటామిక్ పార్టికల్ అంటే ఒక యాటమ్ లోపలుండే న్యూక్లియస్ అవును. ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరగడం. దాని లోపలుండే క్వార్క్స్ అవి ఆడే స్ట్రింగ్స్ ఇంత సబ్జెక్ట్ అవి వేసే డాన్స్ లాగా ఆబ్వియస్‌లీ దట్స్ ద సేమ్ థింగ్. నటరాజ స్వరూపం. హీస్ వాట్ హి ఈస్ డూయింగ్ ఈస్ కాల్డ్ కాస్మిక్ డాన్స్. ఆ పోజ్ ఏదైతే ఉందో ఆ పోజ్ ఎక్స్‌ప్లెయిన్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సేమ్ థింగ్ ఐ మీన్ 2004లో ఇండియన్ గవర్నమెంట్ సర్న్‌కి ఇచ్చినప్పుడు దే కెన్ ఆల్సో పుట్ ఇట్ లైక్ మిగిలిన అన్ని గిఫ్ట్స్ లాగే ఎక్కడో ఒక స్టోర్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. లేదా ఇంకెక్కడైనా కూడా పెట్టొచ్చు. అక్కడ పెట్టారంటే ఇట్ హాస్ సమ్ వాల్యూ. అండ్ శివుడి గురించి మనకి ఎప్పుడైతే తెలుస్తదో ఎందుకంటే ఆయన నిరాకారుడు. అండ్ రుద్ర తాండవం. ఎప్పుడైతే మనం రుద్ర తాండవం అంటే ఏంటి అని అర్థం చేసుకుంటాం. ఒక తాండవం, రుద్రుడు. హి ఈస్ సంథింగ్ మచ్ బిగ్గర్ దాన్ మన మామూలు హ్యూమన్స్ అర్థం చేసుకునే దానికన్నా చాలా చాలా ఎక్కువది. నేను ఈ పాడ్‌కాస్ట్‌లో మాక్సిమం సైంటిఫిక్ నంబర్స్ అవి తీసుకురాకుండా ఉండాలని చూస్తున్నా. సో దట్ ఎవ్రీవన్ కెన్ అండర్‌స్టాండ్. బట్ వన్ థింగ్ వి షుడ్ అండర్‌స్టాండ్. మనం ఉన్న ఈ 3 డైమెన్షన్‌లో ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే మనం ఫిజిక్స్ ఇక్కడ వరకే ఉంటుంది. మనకి హాట్ పాయింట్ ఒకటుంటుంది. లోయెస్ట్ పాయింట్ ఒకటుంటుంది. ఇవన్నీ డిఫైన్డ్ ఉంటాయన్నమాట. మన భూప్రపంచంలో కొన్ని లిమిట్స్ ఉన్నాయన్నమాట. ఇంతే హీట్ పాయింట్ ఉంటుంది. ఇంతే లోయెస్ట్ కోల్డ్ పాయింట్ ఉంటుంది. ఈ భూప్రపంచంలో మనకు కొన్ని ఫిజికల్ లిమిట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వరకే వెళ్ళగలం. ఇది ఒక ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది ఒకటుంటుంది. యాహ్! అక్కడ వరకే. ఇలాంటి కొన్ని చాలా నంబర్స్ మనకున్నాయి. వీటిని దాటి మనం వెళ్ళలేం. మనం వెళ్ళలేము. మనం వెళ్ళలేనంత మాత్రాన ఇంకెవరు వెళ్ళలేరు కదా! అంటే మన దగ్గర ఈ రోజున్న సైన్స్ అండ్ టెక్నాలజీ బట్టి మనం లైట్ స్పీడ్‌లో ట్రావెల్ చేయలేం. హనుమంతులు వారు లైట్ స్పీడ్‌లో చేయలేరంటే మేబీ హి వుడ్. ఆయన చేసుండొచ్చు. ఎందుకంటే ఆయనకున్న సిద్ధులు అలాంటివి. మనం చల్లని ఒక ప్రదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ పిరనీస్ కావచ్చు, హిమాలయస్‌లో కావచ్చు, దిగంబరుడుగా యోగా చేయగలమా? నో. ధ్యానం చేయగలమా? చేయలేము. కొంచెం 2 పాయింట్స్ ఏసీ పెరిగితేనే తట్టుకోలేకపోతున్నాం. అలాంటి శరీరాలు మనవి. అలాంటిది యోగులు ఎలా ఈరోజు హిమాలయాస్‌లో కొంతమంది సాధువులున్నారుగా. సేమ్ దిగంబరులుగా మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళెలా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లిమిట్స్‌ని, వాళ్ళ బ్యాండ్‌విడ్త్‌ని పెంచుకున్నారు. మనకు ఆ బ్యాండ్‌విడ్త్ లేదు. 14 లోకాల గురించి మనం మాట్లాడతాం. మన పురాణాల్లో చెప్పినవి గాని, మన పెద్దలు మనకు చెప్పినవి గాని. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలని మాట్లాడతాం. ఈ లోకాల గురించి విన్నాం. ఎప్పుడు చూడలా. నేనైతే చూడలా. మన పూర్వీకులు చూసినారో లేదో నాకు తెలీదు. మళ్ళీ ఇన్ని క్వెషన్ మార్క్ ఉన్న లోకాల గురించి మనం మాట్లాడతాం గదా! మరి నిజంగా ఎగ్జిస్టెన్స్‌లో ఉంటే ఎక్కడున్నట్టు? మనం ఎలా యాక్సెస్ చేయాలనుకోవచ్చు దాన్ని?
దీన్ని ఒక మనం ఎగ్జాంపుల్ యాంగిల్‌లో చూద్దాం. ఓకే. లెట్స్ టేక్ 14 ఫ్లోర్స్ బిల్డింగ్. 14 భువన భాండాగారాలని, 14 లోకాలని మనం ఒక 14 ఫ్లోర్ బిల్డింగ్‌గా చూద్దాం. 14 ఫ్లోర్స్ గ్రౌండ్ నుంచి టాప్ కాదు. గ్రౌండ్ ఫ్లోర్‌ని భూలోకం అనుకుందాం. భూలోకం కింద 7 లోకాలు, పైన 7 కదా! పైన భూవర్, సువర్ అని బ్రహ్మలోకం వరకు ఉన్నాయి 7. హ్మ్. కింద పాతాళ లోకం వరకు ఉన్నాయి. మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాం. ఇప్పుడు థింక్ లైక్ గాడ్. ట్రై టు. వి కాంట్ ఆబ్వియస్లీ. ఇలాంటివే సైన్స్‌లో కూడా ఒక థియరీ ఉంది. దాన్ని స్ట్రింగ్ థియరీ అంటారు. ఓకే. స్ట్రింగ్ థియరీలో 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ అలా 11 డైమెన్షన్స్ ఉంటాయి. 11 డైమెన్షన్స్ బయటేముంది అని హ్యూమన్ మైండ్ అర్థం చేసుకోలేదు. ఈ 14 లోకాల బయటేముందనేది హ్యూమన్ మైండ్ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఈ 14 లోకాల బయట కారణసాగరంలో క్షీరసాగరం, కారణసాగరం అనే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అంటే క్వాంటమ్ వాక్యూమ్. ఓకే. హ్మ్. 0 పాయింట్ ఎనర్జీతో ఫుల్ అయిన క్వాంటమ్ వాక్యూమ్‌లో మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. ఓకే. మహావిష్ణువు యోగ నిద్ర నుంచి ఈ ప్రపంచాలు పుడతాయి. ఎలాగా? ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. అంటే తీసుకుంటున్నాడు. అంటే ఎక్సలేషన్. ఆయన ఎక్స్‌హేల్ చేసినప్పుడు ఈ యూనివర్సెస్ అన్నీ బయట పుడతాయి. మళ్ళీ ఇన్‌హేల్ చేసినప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే. ఇది విష్ణుమూర్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఓకే. ఆయన పైనున్న అంటే మన దగ్గర ఉన్న రీసెర్చ్ బుక్స్ అండ్ మన పురాణాలను బట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే. ఓకే. నౌ లెట్స్ జంప్ ఇన్‌సైడ్ ఈ 14 స్టేజ్. మనం భూలోకంలో ఉన్నాం. అవును. లెట్స్ టాక్ భూలోకం యాస్ 3 డైమెన్షనల్ వరల్డ్. ఓకే. 3 డైమెన్షనల్ వరల్డ్ అంటే ఎక్స్, వై, జెడ్ జెడ్. డైమెన్షన్. ఎగ్జాక్ట్‌లీ. 1 డైమెన్షన్ అంటే జస్ట్ ఒక డాట్ అనుకో. ఓకే. 2 డైమెన్షన్స్ అంటే ఒక ట్రయాంగిల్. ఓకే. ట్రూ. లెట్స్ టాక్ లైక్ 3 డైమెన్షన్ 3D ఆబ్జెక్ట్ 3D ఆబ్జెక్ట్ మనం ఉన్నది. ముందుకి, వెనక్కి, రైట్‌కి, లెఫ్ట్‌కి, పైకి, కిందకి వెళ్ళగలం. ఓకే. బట్ 2 డైమెన్షనల్‌ని మనం 3 డైమెన్షనల్‌లో కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక చిన్న వైర్ మీద ఒక చీమ ముందుకు నడుస్తుంది. ఓకే. అది రైట్ అండ్ లెఫ్ట్ వెళ్ళలేదు, పైకి, కిందకి వెళ్ళలేదు. ఓకే. ఇట్స్ అన్ 1 డైమెన్షన్. ఓకే. కానీ మనం పైనుంచి చూస్తున్నాం దాన్ని. ఇట్స్ పాసిబుల్ కదా! యాహ్! ఇట్స్ బేసిక్. ఐయామ్ ట్రైయింగ్. ఇది 100% ఎగ్జాక్ట్ ఆన్సరింగ్ ఇవ్వట్లేదు కానీ అర్థమయ్యేలా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. 2 డైమెన్షనల్‌లో మారియో అనే ఒక గేమ్ అవుతుంది. మారియో గేమ్‌లో సూపర్ మారియో. సూపర్ మారియో కొన్నిటిని టింగ్ 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 అని చంపి, కొన్ని కాయిన్స్‌ని కలెక్ట్ చేసి, కొన్ని బాంబ్స్‌ని కొట్టి, కొన్ని పవర్స్ తెచ్చుకొని, లాస్ట్ ఒక రాక్షసిని చంపి క్వీన్‌ని చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ మారియో అని మారియో అనుకుంటున్నాడు. బట్ ఈ మారియో గేమ్‌ని ఒకరు క్రియేట్ చేశారు. ఈ మారియో గేమ్‌ని ఒకడు ఆడుతున్నాడు. ఒకడు ఆడుతున్నాడు. బట్ మారియోకి తనకు తాను ఆడుకుంటున్నాడు అన్న కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ సిమ్యులేషన్ థియరీ. ఈ మధ్యన ప్రతి చోట వింటున్నాం. వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ ఎలన్ మస్క్ ఎలన్ వి ఆర్ ప్రోగ్రామ్డ్ అని చెప్పాడుగా. చాలా మంది నమ్మిన విషయం. బట్ అంతమంది ఎలా నమ్ముతున్నారు? మన దగ్గర లేదంటే విష్ణుమాయ. అంతా విష్ణుమాయ. ఇదంతా జగన్నాటకం. ఆయన ఆడిస్తున్నాడు. మనం ఆట బొమ్మలం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ డిఫరెంట్. దిస్ ద సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం 3 డైమెన్షనల్ మాట్లాడుకుందాం. ఒక 3 డైమెన్షనల్ ఎంటిటీగా మనం వీడియో గేమ్‌లో వి కెన్ కంట్రోల్ ఎ క్యారెక్టర్. 2D క్యారెక్టర్. ఒక 2 డైమెన్షనల్ క్యారెక్టర్‌ని 3 డైమెన్షనల్ క్యారెక్టర్‌గా మనం కంట్రోల్ చేయగలిగితే, మనకన్నా హైయర్ డైమెన్షన్ క్యారెక్టర్స్ మనల్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ లేవా? దిస్ ఈజ్ ఎ క్వెషన్ ఫర్ యూ. యూ కెన్ డూ రీజన్. నేను ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి మాట్లాడట్లే. జస్ట్ ఒక నార్మల్ చిన్న బ్రెయిన్ ఉన్న ఒక బాట్. మనం గేమ్స్ ఆడేటప్పుడు వెనకాల పాపం వాళ్ళు చనిపోతుంటారు. ఈ కౌంటర్ స్ట్రైక్స్ వాటిల్లో. ఓకే. వాళ్ళు ద సేమ్ కాన్సెప్ట్. నౌ లెట్స్ గో బ్యాక్ టు 14 లోకాలు. మనం ఇప్పుడు 4th ఫ్లోర్‌లో ఉన్నాం. రైట్? ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి మనం ఎలా వచ్చాం? మెట్ల మీద నుంచి వచ్చి. అండ్ యూ హ్యావ్ ఎన్ ఎలివేటర్. మెట్ల మీద నుంచి వచ్చేవాళ్ళు కొంచెం స్లోగా వస్తారు. ఎలివేటర్‌లో వచ్చేవాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా వస్తారు. ఎలివేటర్ లేదు. మెట్లు విరిగిపోయాయి. దెన్ ఏదోలాగా ఒక రోప్ వేసుకొని క్లైంబ్ చేసుకురావాలి. నీకు పర్సనాలిటీ ఉంది. నువ్వు కొంచెం జిమ్ చేస్తున్నావు కాబట్టి యూ క్యాన్. ఇంకొకరు చేయగలరా? ఒక చిన్న పిల్లాడు చేయగలరా? ఒక ముసలావిడ చేయగలరా? చేయలేరు. అంటే అక్కడ ఏంటి ఇబ్బంది పడుతుంది? ఫిజికల్ లిమిట్స్. ఐయామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ దిస్. ఓకే. ఫిజికల్ లిమిట్స్. అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి నీకు రావాలంటే నీకు ఫిజికల్ లిమిట్స్ కావాలి.
గెటింగ్ ఇట్? సో, ఒక ఒక లోకం నుంచి ఇంకొక లోకం వెళ్ళాలి అంటే యూ నీడ్ సంథింగ్ మోర్ దాన్ జస్ట్ ఫిజికల్ లిమిట్స్ ఇక్కడ. 3 డైమెన్షనల్ నుంచి 4th డైమెన్షన్‌కి వెళ్ళాలి అంటే 4th డైమెన్షన్ ఈస్ టైమ్. 5th డైమెన్షన్ అండ్ 6th డైమెన్షన్, 7th డైమెన్షన్స్ ఇలా వెళ్ళే కొద్దీ యూ కెన్ ట్రావెల్ టు ప్యారలల్ యూనివర్సెస్. ప్యారలల్ యూనివర్సెస్‌లో టైమ్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి వెళ్ళగలవు. మన సైడ్ కూడా సనాతన ధర్మంలో వి హావ్ లైక్ స్వర్గలోకం, ఆహ్, బ్రహ్మలోకం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మలోకం తీసుకుంటే మనకి ఎర్త్‌లో 1 ఇయర్ అంటే 365 డేస్. ఎగ్జాక్ట్. అదే బ్రహ్మలోకంలో 1 ఇయర్ కెన్ బి లైక్ 4.32 బిలియన్ ఎర్త్ ఇయర్స్ లాగా. ఎనీ ఎగ్జాంపుల్ ఫర్ దట్? యాహ్! కృష్ణుడి ఆహ్, అన్నయ్య వాళ్ళ వైఫ్, వాళ్ళ నాన్నగారు ఆహ్, కృష్ణుడు మన కన్నయ్య వాళ్ళ వదిన గారికి ఎగ్జాక్ట్ సంబంధం దొరకక ఎక్కడో ఇప్పుడు బ్రహ్మ ఒకరిని పుట్టించాడంటే ఎక్కడో ఇంకొక ప్యాన్ని కూడా పుట్టించుంటాడని డైరెక్ట్‌గా బ్రహ్మ దగ్గరికే వెళ్దామని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1, 2, 3, 4, 5, 7 లేయర్స్ పైకి వెళ్ళి ఆయన్ని కలిసారు. ఆయన ఏం చెప్పారంటే ఆయన నువ్వు ఈ ట్రావెల్‌లో ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే ట్రావెల్‌లో మీ భూమి మీద చాలా జరిగాయి అని. సో, ఈ ఈ జనరేషన్‌లో ఐ విల్ సెండ్ యూ బ్యాక్. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే టైం, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే టైం ఒకటవ్వదు. ఓకే. బికాస్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్‌స్టాండ్. మనకున్న ఫిజిక్స్‌లో మనకున్న ఫిజికల్ లేయర్స్‌లో మనకున్న సైన్స్ సబ్జెక్ట్‌తో మనం ఏమనుకుంటాం అంటే ఇది ఇలా వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఇలాగే ఉంటది అని అనుకుంటాం. బట్ థాట్స్ నాట్ ట్రూ. ఓకే. అది మనకి తెలిసిన సైన్స్. దీన్ని టైమ్ డైలేషన్ అంటారు. ఓకే. నా 10 మినిట్స్ ఆఫ్ టైమ్ ఒక 10 బిలియన్స్ అవ్వచ్చు కూడా. అవ్వచ్చు. చెప్పలేం. పడుకున్నప్పుడు హౌ మచ్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఇన్ యువర్ డ్రీమ్. డ్రీమ్‌లో ఎక్కువ అవ్వచ్చు, లేదా తక్కువ అవ్వచ్చు. బట్ నువ్వు పడుకునేది కొంచెం టైమే అయ్యుండొచ్చు. అక్కడ నువ్వు యుగాలు దాటేయొచ్చు. యూ నెవర్ నో థాట్. ఎందుకంటే మనకు తెలిసిన సైన్స్, మనకు తెలిసిన ఈ ప్రపంచం చాలా లిమిటెడ్. మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. థాట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. నోన్ నోన్స్ అంటే మనకి తెలిసిన ఫిజిక్స్. ఈ భూప్రపంచం ఎంతుంది? సన్ ఎంతున్నాడు? సన్ లోపల ఏం జరుగుతుంది? ఇవన్నీ నోన్ నోన్స్. నోన్ అన్నోన్స్. డార్క్ మ్యాటర్ అంటే ఏంటో మనకు తెలీదు. అంటే డార్క్ మ్యాటర్ అనేది ఒకటుంది. డార్క్ ఎనర్జీ అని ఒకటుంది. యాంటీ మ్యాటర్ అంటే ఇలాంటి సబ్జెక్టులు. థర్డ్ వన్ అన్నోన్ నోన్స్. అంటే మనకి తెలీదు కానీ అంటే మనకి తెలుసని మనకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ లిటిల్ ఇంట్రెస్టింగ్. అంటే మనం చెప్పలేము ఎగ్జాక్ట్‌గా ఇంట్యూషన్స్. అంటే మనకేదో ఇంట్యూషన్ వస్తుంది. ఏదో జరగబోతుంది ఇలాంటివి. సిక్స్త్ సెన్స్, ఇంట్యూషన్స్ ఇవన్నీ వన్ ఆర్ అదర్ వే మనలో ఉన్న శక్తులు. ఓకే. కానీ మనకి నెక్స్ట్ ఏం తెలీదు. జరగబోతుందని తెలుసుకోవడం, సెన్స్ అవ్వడం. ఒక సెన్స్. ఆ! మనకు తెలీదు. మనకది తెలుసు అని. కానీ మన బాడీలో ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్ అయిపోయిందది. ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఔట్ ఆఫ్ ద ఈజియెస్ట్. చిన్న పిల్లలకి ఆకలి. వాడు నేర్చుకున్నాడా? ఆకలేస్తే ఈ టైంకి ఇది. మనకు కూడా సేమ్ థింగ్. ఆటోమేటిక్‌గా మనం చాలా విషయాలు చేస్తుంటాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అన్నోన్ అన్నోన్స్. అంటే అది ఎలా జరుగుతుంది? అసలు అలాంటిది ఒకటి ఉన్నాదని కూడా మనకు తెలీదు. ఇప్పుడు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి ఎలా రావాలి అనేది మనకు తెలీదు. బట్ వీ హావ్ సమ్ క్లూస్. ఇక్కడ మొత్తం సబ్జెక్ట్ కాన్షియస్‌నెస్‌తో వర్క్ అవుతుంది. ఓకే. కాన్షియస్‌నెస్ అంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న మోడర్న్ టెక్నాలజీ ఇంకా ప్రూవ్ చేయలేనిది. కెన్ ఐ మన ఆస్క్ వన్ యాహ్! క్వెషన్? యాహ్! ప్లీజ్. సారీ ఫర్ థాట్. నారదుడి గురించి మనం మాట్లాడితే, నారదుడు ఈ లోకం వెళ్తాడు, ఆ లోకం వెళ్తాడు. సో, జనరల్‌గా ఆయనకున్న చెడ్డ పేరు యాహ్! ఏంటి? ఈయన అన్ని చోట్ల పుల్లలు పెడతాడని యాహ్! థాట్ అంటారు కదా! యాహ్! చిన్న ఇష్యూ జరిగితే బ్రహ్మదేవుడి దగ్గర కనబడతాడు. నెక్స్ట్ మినిట్ విష్ణుదేవుడి దగ్గర కనబడతాడు. నెక్స్ట్ మినిట్ శివుడి దగ్గర కనబడతాడు. యాహ్! సో, ఈయనకెట్లా సాధ్యమైంది? ఇక్కడ దగ్గర నుంచి అక్కడికి, అక్కడి దగ్గర నుంచి ఇక్కడికి? నారద మహర్షి చాలా గొప్ప ఆయన మామూలుగా. మన వే ఆఫ్ పోర్ట్రేయింగ్ వలన అంటే సినిమాల్లో కావచ్చు, స్టోరీస్‌లో కావచ్చు, ఒక కామెడీ క్యారెక్టర్ కావాలి కాబట్టి ఆయన అలా మౌల్డ్ చేశారు గానీ, రామాయణం రాసిన వాల్మీకికి వన్ ఆఫ్ ద లీడ్ పాయింట్ ఆయన. ఎగ్జాక్ట్. నారద మహర్షి అడిగిన క్వెషన్ బెస్ట్ మ్యాన్ ఎవరు? ఇలాంటి కొన్ని ఉంటాయన్నమాట. హి ఈస్ వెరీ, వెరీ ఆయన చాలా పెద్ద మనిషి ఆయన. ఆయన బ్రహ్మ కుమారుడు. ఆయన్ని మన వాళ్ళు నారదుడంటే ఇలా ఉంటారు అని ఒక కామిక్ వేలో క్రియేట్ చేసేసారు కాబట్టి ఇలా ఉంది గానీ, హి ఈస్ ఎ వెరీ పవర్‌ఫుల్ మ్యాన్. ఎలా చెప్తున్నాం అంటే అది ఒక మనిషి ఒకటే టైంలో మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉండగలరు అంటేనే ఆయన ఫోర్త్ డైమెన్షన్ యాక్సెస్ చేయగలరని. అంటే ఈ క్షణం ఇక్కడున్నాం. అదే టైంలో వేరే చోట కూడా పనిలో ఉన్నారు. ఫర్ లైక్ ఎగ్జాంపుల్ కృష్ణుడు. కృష్ణుడు, బృందావనం. ఒకే టైంలో మల్టిపుల్ పీపుల్‌తో సేమ్ టైంలో ఉన్నారు. మల్టిపుల్ యాక్టివిటీస్‌లో.
దిస్ షోస్ అంటే ఒక 1 ఎలక్ట్రాన్ థియరీ అని కూడా ఒక థియరీ ఉంది. Yeah. ఒకటే ఎలక్ట్రాన్ మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉండి యూనివర్సెస్‌ని క్రియేట్ చేస్తుందన్నట్టు. సో, హియర్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్వాంటమ్ ఫిజిక్స్‌ని అర్థం చేసుకున్నంత వరకు అంటే ఇది రీసెంట్‌గా వచ్చిన సబ్జెక్ట్ టు బీ ఫ్రాంక్. అంటే ఇది వెస్ట్‌కి అంటే మోడర్న్ సైన్స్‌కి ఇదేదో 1000 ఏళ్ల క్రితం తెలిసిన విషయం కాదు. హ్మ్. మనం మేనిఫెస్టేషన్ అని ఏదైతే అంటున్నామో హ్మ్. దాన్ని మనం క్వాంటమ్ ఫిజిక్స్‌గా చూడొచ్చు. ఒక 2 యాటమ్స్ సెపరేట్ అయ్యి ఎక్కడున్నా యూనివర్స్‌లో ఏ కార్నర్‌లో ఉన్నా అవెప్పుడూ కనెక్టెడ్‌గానే ఉంటాయి. అంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భోంచేయలే. హ్మ్. ఓకేనా? ఆల్రెడీ అర్ధరాత్రి అవుతుంది. మీ మదర్‌ని ఫోన్ చేసి నాన్న భోంచేసావా అని అడుగుతారు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ ద సిమిలర్ టైమ్‌లో నువ్వు అనుకుంటుంటావు. అమ్మకి ఫోన్ చేయాలి ఈరోజు లేట్ అయింది అని. ఎలా ఇద్దరు ఒకే టైంకి అనుకున్నారు? నీ గురించి ఆలోచిస్తున్నావు అమ్మ నువ్వే ఫోన్ చేసావు. ఇది ఎన్ని సార్లు అని ఉంటాం మనం? ద సేమ్ థింగ్ ఫ్రెండ్స్‌తో కూడా అరే నీకే మాట్లాడదాం అనుకుంటున్నారా నువ్వే ఫోన్ చేసావు. ఈ జాబ్ ఎప్పుడొస్తదో తెలియట్లే. వెంటనే మెసేజ్ వస్తది. దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ మనకి ఇంకా అర్థం కాలేదు. దట్ డజంట్ మీన్ అవి లేవని కాదు. కానీ దీన్నే క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అంటారు. క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అంటే 2 పార్టికల్స్ ఎంత దూరంలో ఉన్నా కనెక్టెడ్‌గానే ఉంటాయి. ద్రౌపదమ్మ అన్నయ్య కొంచెం కాపాడు అనగానే ఎలా ఇన్‌స్టాంట్‌గా కృష్ణుడు ఆయన ఎక్కడో యుద్ధం చేసుకుంటున్న ఆయన ఎలా వచ్చారు? తలుపు చాటు ఉన్నట్టు? నాట్ జస్ట్ బికాజ్ ఆయన 4థ్ డైమెన్షన్ యాక్సెస్ చేయగలడు. ఎంతైనా ఫాస్ట్‌గా వచ్చేయాలని కాదు. ఇక్కడ మనం చూడాల్సింది క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్. సో దట్స్ ఎ రియల్లీ డిఫికల్ట్ టాపిక్. కనెక్టింగ్ టు దిస్ ఈ 14 లోకాల కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కర్మ అనే ఒక కాన్సెప్ట్ దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి ఉంది? సో ఈ కంప్లీట్ సబ్జెక్ట్‌కి బేస్ కర్మ. ఓకే. నాకు అర్థమైనంత వరకు. నేను చెప్పేదంతా నా అబ్జర్వేషన్, నా రీసెర్చ్ అండ్ నా అనాలిసిస్. కర్మలో ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని. సో సంచిత అంటే ఆల్రెడీ మనం బ్యాగేజ్ తెచ్చుకున్నది. అంటే ఈ ఈ ఫ్లోర్‌లో ఈ ఫైల్ ఆల్రెడీ సేవ్ అయ్యి ఉన్నది. అంటే మన పూర్వీకులు, మనం ఇంతకుముందు తెచ్చిన కర్మ ఇది. ఓకే. సో మనం దాన్ని డైరెక్ట్‌గా వదిలేసుకోలేము. అంటే ఈరోజు అన్ని పాపాలు చేసి ఈరోజు నువ్వు చనిపోయినప్పుడు నెక్స్ట్ జన్‌లో ఫ్రెష్ వైట్ పేపర్‌గా స్టార్ట్ అవ్వవు. యూ విల్ హ్యావ్ ఎ బ్యాగేజ్. సో ఈరోజు మనం కర్మ అంటే చేసే పని జాగ్రత్తగా చేయాలి. ఏం చేసి ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? హ్మ్. కర్మ అంటే మనోళ్ళు జనరల్‌గా అంటారు కదా! ఇది నా కర్మరా ఇట్లా. అది దానికి ఇది సిమిలరా? నో దట్స్ టోటల్లీ రాంగ్ కాన్సెప్ట్ ఇది. కర్మ అంటే పనిష్మెంట్ అనుకుంటున్నారు చాలామంది. నా కర్మరా బాబు. నో. ఓకే. కర్మ అంటే న్యూటన్స్ థర్డ్ లా. ఓకే. నువ్వేం చేస్తావో అది నీకు రిటర్న్ వస్తుంది. అది మల్టిపుల్ టైమ్స్ పెరిగి వస్తదో, తగ్గొస్తదా అనేది డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్ అండ్ మనం చేసిన పాపం, మనం చేసిన పుణ్యం. ఒక్క పాపాన్నే తీసుకొని అదే మన కర్మ అంటే ఎలాగా? పుణ్యం కూడా మన కర్మే. ఓకే. చేసే పుణ్యాలు, పాపాలు అన్నీ ఒక క్లబ్, ఒక ప్యాకేజ్ లాగా. ఇది సంచిత కర్మ. ఓకే. నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ. దట్ మీన్స్ ఈ పర్టిక్యులర్ ఫ్లోర్ మనం ఏ ఫ్లోర్‌లో అయితే ఉంటున్నామో ఇందులో సిట్యుయేషన్స్ ఆల్రెడీ అలైన్ అయ్యి ఉంటాయి. ఓకే. సిట్యుయేషన్స్ మనం చేంజ్ చేయలేం. ఆల్రెడీ అలైన్డ్. అంటే ఆల్రెడీ ఒక యారో వేసేసారు నీ మీదకి. యారో రావడం డిసైడెడ్. యారో నీ మీదకి వస్తుంది. ఇది కూడా ప్రారబ్ధ కర్మ. అంటే సిట్యుయేషనల్. లాస్ట్ వన్ ఆగామి కర్మ. అది నువ్వు చేసుకునే యాక్షన్. ఇప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకుంటావు? స్కిల్స్ నేర్చుకొని తప్పించుకుంటావా? గివ్ అప్ ఇచ్చి చనిపోతావా? దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఈ మూడిటిని కలిపి ఒక ప్యాకేజ్. అంటే ఇదొక ఫీడ్‌బ్యాక్ కంట్రోల్ లూప్ లాగా. నువ్వు చేసేది వెళ్ళి పర్టిక్యులర్ సిమ్యులేషన్‌లో సొసైటీ కావచ్చు, వరల్డ్ కావచ్చు, నువ్వు చేసిన పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, మనం చేసిన ఇబ్బందులకి వేరే మనుషులు పడ్డ బాధ కావచ్చు, ఇవన్నీ కాలిక్యులేట్ అయ్యి ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇట్ డజంట్ కమ్ లైక్ నేను ఈరోజు నీకు రైట్ చీక్ మీద కొట్టాను కాబట్టి ఇంకో 10 నిమిషాలు నన్ను ఎవరో రైట్ చీక్ మీద కొడతారని కాదు. బలవంతుడు బలహీనుడిని కొడితే భగవంతుడు బలవంతుడిని కొడతాడు. సో ఇట్స్ ఆల్ ఏ క్లోజ్డ్ లూప్. ఇక్కడొచ్చే నెక్స్ట్ ప్రోడక్ట్ తత్వం అసి. తత్వం అసి అంటే అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని. ఏదైనా మనం చూస్తుంటే అది దాని బిహేవియర్ చేంజ్ చేసుకుంటుంది అనేది ఒక క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న సబ్జెక్ట్. ఇది ఒక తలుపు ఉంది. తలుపు వెనకాల ప్లేట్స్ ఉన్నాయి, గాజు ప్లేట్స్. అవి జారిపోయి ఎండ్లో ఉన్నాయి.
తలుపు తీస్తే అవి పడిపోతాయి. తలుపు మూస్తే అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు దాని స్టేట్ ఏంటి? అది పగిలిపోయిందా? బతికే ఉందా? అనేది. ఇంకా ఈజీగా చెప్పాలంటే స్కాడింజర్ అని ఒక ఆయన ఒక డబ్బా తీసుకొని, ఒక క్యాట్‌ని అందులో పెట్టి, ఒక పాయిజన్ ఒక టైమర్ 50% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది టైమర్ ఆన్ అయితే చనిపోతుంది. ఆఫ్ అయితే చనిపోదు. ఇప్పుడు ఈ క్యాట్ బతికుందా? చనిపోయిందా? అంటే నువ్వు బాక్స్ ఓపెన్ చేసి చూసే వరకు యూ కాంట్ సే అది చనిపోయిందో లేదో. అప్పటి వరకు అది బోత్ బ్రతికి ఉంది, చనిపోయింది. ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ థింగ్. అంటే నువ్వు అబ్జర్వర్. నువ్వు అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి ఆ రిజల్ట్ చేంజ్ అవుతుంది. ఓకే. నువ్వు చూడలేదు. అది బ్రతికింది, చనిపోయింది రెండూను. నువ్వు చూసావు. ఎయిదర్ అది బ్రతుకుతుంది లేదా చనిపోతుంది. కెన్ ఐ రిలేట్ దిస్ టు టైమ్ ట్రావెల్? ఎవరైనా Yeah. ఒకడు వచ్చి ఎప్పుడో ఒక సిట్యుయేషన్ జరిగితే దాన్ని నేను కరెక్ట్ చేస్తా. హ్మ్. అప్పుడు కర్మ అనేదాన్ని నేను రివర్స్ చేసుకోవచ్చా? అప్పుడు ఇంకొక కొత్త లూప్ ఓపెన్ అవుతుంది గదా! అంత ఈజీగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాం. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నువ్వు ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి నువ్వు ఏదో చేంజెస్ చేసి స్వర్గలోకానికి వెళ్ళావు. లేదా ఆహ్, బ్రహ్మలోకానికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళి నా కూతురికి నువ్వు ఎంచుకున్న హస్బెండ్ ఎక్కడ? నాకు కనబడట్లేదు అని కృష్ణుడి వాళ్ళ మామయ్య గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళ అన్నయ్య గారు, మామయ్య గారు. మామయ్య గారు అడుగుతారు కదా! సో, ఆయన్ని అడిగితే ఈయన పైకి వెళ్ళాడు అని కింద ఈ పర్టిక్యులర్ భూలోకం ఏదైతే ఉందో అది స్టాగ్నెంట్‌గా లేదు. దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక లూప్ దాట్ మీన్స్ అంటే నువ్వు ఒక వేరే టైమ్ లూప్‌కి వెళ్ళి ఒక టైమ్ ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కొస్తే నువ్వు సేమ్ టైమ్‌కి ఉండవు. నువ్వు వచ్చే టైమ్‌కి ఇక్కడ మొత్తం మారిపోతుంది. బికాస్ ఇట్స్ ఎ డిఫరెంట్ లూప్ నౌ. యూ క్రియేటెడ్ ఎ డిఫరెంట్ టైమ్ లూప్. ఏ టైమ్ లూప్ ఎందులో అయితే నువ్వున్నావు. ఏ టైమ్ లూప్ ఎందులో అయితే నువ్వు లేవు. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని కలిసి వెనక్కి వచ్చావు. దట్ డజంట్ మీన్ నువ్వు ఫస్ట్ టైమ్ లైన్‌లో లేవు, సెకండ్ టైమ్‌లో లేవు అని కాదు. ఒక టైమ్ జంప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అయింది. ఈ జంప్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన సైన్స్ ఫిక్షన్ మూవీస్‌లో ఎలా చూపిస్తారంటే, నువ్వు ఏదో చేసి మళ్ళీ వెనక్కొస్తే ఇంక అంతా మళ్ళీ అక్కడే ఉంటారు. ఇక్కడ అన్నీ చేంజ్ అయిపోయాయి. అన్నీ చేంజ్ అయిపోయి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళవు. ఇంకెక్కడికో వెళ్తావు. ఓకే. గా జరిగితే. ఎందుకంటే టైమ్ డైలేషన్ కాన్సెప్ట్స్‌ని మనం ఇంటర్‌స్టెల్లార్ మూవీస్‌లోని ఇలాంటి మూవీస్‌లో చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక గ్రావిటీ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ పవర్‌ఫుల్ సబ్జెక్ట్. సన్ అక్కడున్నారు కాబట్టి మనం ఇక్కడ తిరుగుతున్నాం. సన్ మాయమైపోతే 8 మినిట్స్ 13 సెకండ్స్ తర్వాత రిపుల్ ఎఫెక్ట్ ఒకటి జరిగి మనం అనంత విశ్వంలోకి అలా వెళ్ళిపోతాం. ఓహ్! సన్ మాయమైపోతే. ఎందుకంటే ఒక పెద్ద బెడ్‌షీట్ తీసుకొని ఓకేనా? ఇది స్పేస్ టైమ్ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక పెద్ద బెడ్‌షీట్ 4 పక్కల నలుగురు పట్టుకున్నాం. ఒక పెద్ద బాల్ మధ్యలో వేసాం. ఓకే. పెద్ద రాయ. యాహ్! ఓకే. ఇలా ఉంటదనుకుంటా. ఒక బెండ్ వస్తుంది. యాహ్! రైట్? 2 బాల్స్ వేస్తే అవి తిరుగుతాయి. డైరెక్ట్ డమ్ అని పడిపోవు. దట్స్ ద సేమ్ కాన్సెప్ట్. మనిషి మూన్‌కి వెళ్ళినా, మార్స్‌కి వెళ్ళినా వీళ్ళు వేసుకునే ట్రాజెక్టరీ ఏదైతే ఉందో అది కర్వ్డ్ మీద డిపెండ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్. దిస్ ఈస్ ద కర్వేచర్ వి ఆర్ టాకింగ్ అబౌట్. ఓకే. సో, ఇది మనకి ఎక్కడ హెల్ప్ అవుతదంటే ఇప్పుడు చిన్న రాయి ఏస్తే చిన్నది దిగింది. చాలా పెద్ద హెవీయెస్ట్ రాయి వేస్తే ఏమవుతది? ఇంకొంచెం బెండ్ అవుతుంది. బాగా బెండ్ అయిపోతుంది. బాగా బెండ్ అయిపోయేవే న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్ ఇవన్నీ. బతికున్నంత సేపు అది జస్ట్ ఒక సబ్జెక్ట్. మనం బ్లాక్ హోల్‌కి వెళ్తే బ్లాక్ హోల్ ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే ఏదైతే మనం జనరల్‌గా మనం చూడమో ఈ బ్లాంకెట్ ఏమి ఇలా 2 డైమెన్షన్‌లో ఉండదు. ఇలా పట్టుకొని. ఓకే. ఇది ఎక్కడ కర్వ్ అవుతుందో అది మనకు తెలీదు. సో, ఈ హెవీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది వేరే సైడ్ నుంచి ఏదైనా ఓపెనింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. థింక్ లైక్ దిస్. ఆ పేపర్ ఒకసారి. సో, ఈ పేపర్ ఎగ్జాక్ట్‌గా ఇలా పెట్టి ఇది మీరు చూసుంటారు గదా! ఓకే. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి డైరెక్ట్‌గా ఇలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక అన్నం పెడితే. యాహ్! అంటే యూ ఆర్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. ఇలా చుట్టూ తిరిగి స్టెయిర్‌కేస్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక కన్నం పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ కన్నం పెట్టుకు వెళ్ళడాన్ని కాన్షియస్‌నెస్ అనుకోవచ్చు. అలా చుట్టూ తిరిగి వెళ్ళడాన్ని మీరు రాకెట్‌లతో యూజ్ చేసి బ్లాక్ హోల్‌లోకి వెళ్ళే ఒక ఎనర్జీ ఓరియెంటెడ్ స్పేస్ స్టార్ క్రాఫ్ట్‌ని గేట్స్ ఓపెన్ క్రియేట్ అవ్వడం. అలా ఓకే. ఈ ఎనర్జీ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో ఉంటాయి.
అండ్ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్‌లా ఉంటుంది. పిరమిడ్స్ కోఆర్డినేట్స్ తీసుకుంటే ఎక్స్ అండ్ వై. అందులో ఒక కోఆర్డినేట్స్ ఎగ్జాక్ట్‌లీ లైట్ స్పీడ్ నంబర్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. 108 నంబర్ ఎలా ఇన్ని చోట్ల రిలేట్ అవుతుంది? ఓకే. ఇట్స్ ఆల్ ఇన్ ద సేమ్ ఈక్వేషన్, సేమ్ ఈక్వేషన్, సేమ్ ఈక్వేషన్. మార్వెల్ అవెంజర్స్‌లో ఎండ్ చాప్టర్ మనం చూసుకుంటే అందులో ఈ టైమ్ లూప్స్ గురించి మాట్లాడతారు. నువ్వు ఎళ్లి ఆ లూప్‌ని చెడగొట్టావు. సో, దానివల్ల చాలామంది ఇష్యూ వచ్చేసిందని. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మన పురాణాల్లో విన్నాం. మన మహాభారతంలో చాలా సార్లు ఉంటుందిది. విన్నాం గదా! ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఎలా డీకోడ్ అవుతున్నాయి? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 'అవతార్' మూవీ తీసుకుంటే, హి గాట్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ రామాయణం. ఆయనే చెప్పారు. జేమ్స్ కెమెరాన్ చాలా వాటిలో చెప్పారాయన. సో, ఇన్‌స్పిరేషన్ అనేది మనం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పా కదా! తత్వం అసి. ఈ యూనివర్స్‌ని ఎవరైతే క్రియేట్ చేశారో, అంటే క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి ఇదుంది. మరి క్రియేటర్‌ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? క్రియేటరే అబ్జర్వ్ చేస్తున్నాడు. సో, అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ ఇదంతా ఒకటే ప్యాటర్న్. ఇది అహం బ్రహ్మాస్మి, తత్వమసి వీటికున్న మెయిన్ కోర్ రోల్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే సబ్జెక్ట్‌ని స్కాడింజర్ దీని గురించి ఇంకొంచెం డిస్కషన్ జరుగుతుంది వెస్ట్‌లో. బట్ దేర్ ఆర్ సమ్ ప్రూఫ్స్ ఫర్ థాట్ యాస్ వెల్. ఇందాక మీరు చెప్పారు కదా! అహం బ్రహ్మాస్మి అని. ఈ అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్ అంటే మీరు ఒకలా ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా అహం బ్రహ్మాస్మి అంటే ఐ యామ్ ద యూనివర్స్ అని. ఓకే. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ పంచభూతాలతో బిల్డ్ అయి ఉంది. ఇప్పుడు పంచభూత లింగాస్ ఏవైతే ఉన్నాయో అరుణాచలంలోని, జంబుకేశ్వర్‌లో ఇవన్నీ మనకి వన్ ఆర్ అదర్ వే ఒక సబ్జెక్ట్ చెప్తున్నాయి. ఒక డీప్ సబ్జెక్ట్‌ని అనలైజ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాయి. మన హ్యూమన్ బాడీ ఆక్సిజన్, కార్బన్ వీటన్నిటితో బిల్ట్ అయ్యి ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే ఐ యామ్ ద యూనివర్స్. ఐ యామ్ ద యూనివర్స్ అంటే ఏంటి? నేనే యూనివర్స్. సో, యత్ పిండే తత్ బ్రహ్మాండే. మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ ఒక స్టార్ డస్ట్ కి రిజల్ట్. ఒక స్టార్ బ్లాస్ట్ అయితే దాని నుంచి వచ్చే మెటీరియల్ మన బాడీలో ఉంది. మన బాడీలో ఉన్న నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మనం కార్బన్ డయాక్సైడ్ వదులుతుంటే ఇంకొక జీవి ఎండ్ ఆఫ్ ద డే ఒక చెట్టు బ్రీత్ తీసుకుంటుంది. దిస్ ఈజ్ ఆల్ వన్. ఓకే. అండ్ ఐ యామ్ ద యూనివర్స్ అని ఎందుకన్నామంటే, ఇఫ్ యూ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్‌లీ యూ కెన్ అండర్‌స్టాండ్ ద గాడ్. సో, ఐ యామ్ ద యూనివర్స్ అంటే నువ్వే యూనివర్స్. నువ్వే యూనివర్స్ అంటే నువ్వే దేవుడు. ఆత్మే పరమాత్మ. అణువులోని, పరమాణువులోని నేనే ఉన్నానని కృష్ణుడు అన్నాడు అంటే ఎప్పుడు? నాట్ నౌ, లైక్ థౌసండ్స్ ఇయర్ బ్యాక్. అంటే దీని అర్థం ప్రతి అణువు అనేది ఇప్పుడు జేజే థామ్సన్ వీళ్ళు చెప్పిన తర్వాత కదా డిస్కవరీకి బయటకొచ్చింది. కానీ అన్నేళ్ల క్రితం ఆయన చెప్పిన దాని అర్థం ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న దాంట్లో నేనున్నాను. అంటే ఆయన దగ్గర నుంచే యూనివర్స్ మొత్తం అల్లుకుంది. పార్థ అంతా నేనే అని ఒక చోట ఉంటుంది. దట్ షోస్ అంటే దిస్ ఈస్ ద రీజన్ వై మనం ఎందుకు ఈ భగవద్గీత లాంటి బుక్స్ చదవాలి. మనకు రోజు చదవడం అలవాటు లేకపోయినా ఒక్కరోజు ప్రాబ్లమ్ వచ్చిన రోజైనా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన రోజు ఎగ్జాక్ట్ ఏదైతే ఓపెన్ చేస్తావో దాట్ విల్ బి ద సొల్యూషన్ ఫర్ యూ. ఇది వినడానికి చాలా ఆక్వర్డ్‌గా కనిపించొచ్చు కానీ నిజంగా చెప్పాలంటే అది నువ్వు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. రైట్ పర్సన్, రైట్ టైం. కృష్ణుడి కన్నా రైట్ పర్సన్ ఎవరు ఉంటారు? ఐ మీన్ కమ్ ఆన్. సో, ఒకరోజు ఐ వాస్ రియల్లీ ఇన్ ఎ డెసిషన్ ఫేజ్. ఓకే. ఒకరోజు నేను రియల్‌గా చాలా డెసిషన్ ఫేజ్‌లో ఉన్నా. అంటే ఈ డైరెక్షన్‌కి వెళ్దామా, ఈ డైరెక్షన్‌కి వెళ్దామని. ఓకే. ఇన్ ఎ క్లింగింగ్ పాయింట్. వేరేస్ 2 మంచివే. ఒకటి కొంచెం ఎక్కువ మంచిది. ఇంకొక దాంట్లో నా వాల్యూస్ ఉన్నాయి. ఇలాంటి క్వెషన్ మాట. సో, వాల్యూస్‌కి వీటికి ఉన్న మధ్యలో కాన్‌ఫ్లిక్ట్‌లో ఐ వాస్ థింకింగ్ అండ్ దెన్ ఐ ఓపెన్డ్. అక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ దొరికింది. మనిషి ఎలా అయితే ఓల్డ్ బట్టల్ని వదిలి కొత్త బట్టలు వేసుకుంటాడో, ఆత్మ కూడా అలాగే పాత భగవద్గీత. శరీరాలను వదిలి కొత్త శరీరాలు తీసుకుంటుందని. అంత సింపుల్‌గా ఎళ్తదంటారు. బట్ హియర్ మనం చూసే విధానం బట్టి. ఒక మనిషి ఏదైనా పెద్ద విషయాన్ని కోల్పోతే ఒక పెద్ద ఫ్యామిలీలో హీ కెన్ సీ దిస్ ఇన్ అనదర్ వే. ఆ సోల్ ఎక్కడికి వెళ్ళేది ఇంకొక యాంగిల్‌లో, ఇంకొక చోట ఇలా. ఆన్ ద అదర్ సైడ్ వి కెన్ ఆల్సో సీ దిస్. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు
ప్రోగ్రెస్, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, ఎలా పురోగతి చెందాలి, ఇలా వీటిలన్నింటికి బేస్ పార్ట్ ఇందాక మీరు అడిగిన కర్మ. ఎప్పుడైతే ఈ కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, ఇవన్నీ ఈక్వేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, అంతా అయిపోతుందో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కాదు, ఈ కంప్లీట్ బిల్డింగ్ నుంచి ఎగ్జిట్, అదే మోక్షం. సో పుష్పక విమానంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్గా తీసుకునేవి స్వయంప్రభ, మనోజవ. స్వయంప్రభ అంటే సెల్ఫ్ లూమినస్, సెల్ఫ్ పవర్డ్. ఇప్పుడు సెల్ఫ్ పవర్డ్ అనేది మనకు ఇప్పటికి తెలియదు ఎగ్జాక్ట్గా. సెల్ఫ్ పవర్డ్ అనేది దాని మట్టుకు అదే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, వాటికి మనం పైన మొత్తం సోలార్ ప్యానెల్స్ పెడితే సోలార్ దగ్గర నుంచి హీట్ తీసుకుని ఇట్ కెన్ గో ఆన్. దేర్ ఆర్ సమ్ థింగ్స్, ఒక రియాక్షన్ జరిగి దే విల్ కంటిన్యూ. స్పేస్లో ఇట్ వర్క్స్, ఎందుకంటే స్పేస్ వాక్యూమ్తో ఫిల్ అయి ఉంటుంది. exactly. కాబట్టి ఒకసారి ఒక ఫోర్స్ ఉంటే గ్రావిటీ వలన అటు ఇటు వెళ్తుందే కానీ జనరల్గా ఏది డిస్టర్బ్ చేయకపోతే ఇట్ కెన్ కంటిన్యూ. ఫ్రిక్షన్ ఉండదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్గా స్వయం ప్రభ అనేది వీ కెన్ లింక్ టు దిస్ వన్. మనోజవ, మైండ్ కంట్రోల్డ్ రోబోటార్, దాని మట్టుకు అది వెళ్ళగలిగేది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, అండ్ ఇది హోవర్ అవుతుంది అంటున్నారు. కొన్నేళ్ల క్రితం మనకి హోవర్ అంటే ఇది ఎలా హోవరింగ్ అనేది మనకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అదర్ దాన్ హెలికాప్టర్స్ వచ్చే వరకు ఎయిర్ క్రాఫ్ట్స్ కెన్ గో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓన్లీ, కానీ గాల్లో ఉండలేవు కదా. ఇప్పుడు డ్రోన్స్ ఉంటున్నాయి. సో మల్టిపుల్ ప్రొపలర్ సిస్టమ్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎక్స్టెండెడ్ అంటే ఎంతమంది ఎక్కినా ఇంకొక ప్లేస్ ఉంటుంది, మేబీ ఇట్స్ అ ఫోల్డబుల్ ఆర్ సంథింగ్. వీ నెవర్ నో ఎగ్జాక్ట్గా ఇది ఇలా జరుగుతుంది అని. కొన్ని ఎలిమెంట్స్ కెమిస్ట్రీ ల్యాబ్లో మనం చూస్తే కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్పాండ్ అవుతాయి, దాంట్లో ఉండే మెటీరియల్ సేమే అయి ఉండొచ్చు. బట్ మన యాన్సిస్టర్స్, ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి, ఎందుకంటే గోల్డ్ని క్రియేట్ చేయడానికి వెస్ట్ చాలా టెక్నికల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది అనమాట. ఓకే, చేసింది కూడా కొన్ని మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ ఫారిన్ కంట్రీస్లో. కానీ మన వాళ్ళు దే డెడ్ ఇన్ ఎ డిఫరెంట్ అప్రోచ్. మన మెర్క్యూరీతో, బికాస్ వీఆర్ వెరీ గ్రేట్ ఎట్ ఆల్కమీ అండ్ మెటలర్జీ, ఇలాంటివి బయట ప్రపంచానికి తెలియకముందే వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్. బట్ ఇక్కడ మనం ఒక విషయాన్ని వెరీ కోర్గా అర్థం చేసుకోవాలి. ఐ విల్ జస్ట్ గివ్ యూ వన్ ఫైనల్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక ల్యాబ్ ఉంది, యూ కేమ్ టు మై ల్యాబ్. ఓకే, నా ల్యాబ్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నానో యూ చెక్ ఇట్. ఓకే, ఇలాంటి ఒక ఆటోనమస్ డ్రోన్స్ ప్రాజెక్ట్, యూ చెక్ ఇట్. యూ కేమ్, యూ సా, నువ్వు ఆల్రెడీ ఇందులో కూర్చున్నావు, ఇది కదలడం చూసావు, ఇది కంట్రోల్ చేయడం చూసావు, ఇవన్నీ నువ్వు చూసావు. ఓకే, రేపు పొద్దున ఎవరో నా ల్యాబ్ని కాల్ చేశారు. ఓకే, బట్ యూ సా ఇట్. ఎవరో ఇంకో 4-5 దీని గురించి ఫొటోస్ తీశారు లేదా మాట్లాడుకున్నారు. యూ టోల్డ్ టు సమ్వన్ ఎల్స్. నేను మళ్ళీ నా ఓన్ క్రియేషన్ చేయలేకపోవచ్చు. ఇట్స్ పాసిబుల్. ఒక మనిషి 25 years అప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా తీస్తారు, ఎందుకు మళ్ళీ ఆయన 35 అప్పుడు, 45 అప్పుడు, 55 అప్పుడు తీయలేకపోతున్నారంటే ద సేమ్ ఫార్ములా సమ్టైమ్స్ కాంట్ బి రీక్రియేటెడ్ అండ్ యూ డోంట్ నో వై. మేబీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఎన్వైరన్మెంట్ కావచ్చు. రేపొద్దున సేమ్ ఒక ఎక్స్పెరిమెంట్ అవుట్ సైడ్ చేసేది ఈరోజు చేసింది రేపు చేయలేకపోవచ్చు, ఎందుకంటే రేపు మేబీ పొల్యూషన్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఏదైనా చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో ఈ రోజుకు రేపుకు ఈ రోజుకి ఇంకొక అరగంట తర్వాత బయట వర్షం పడితే ద ఎన్వైరన్మెంట్స్ ఆర్ నాట్ సేమ్. సో నేను చేసిన క్రియేషన్ నేను మళ్ళీ చేయలేకపోవచ్చు ఆబ్వియస్లీ, ఎందుకంటే మై ల్యాబ్ ఈస్ బర్న్ట్. బట్ యూ సా ఇట్. నువ్వు క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నది కదా, ఆర్ యూ టోల్డ్ టు సమ్వన్ ఎల్స్ నేను ఇలా ఒకటి చూశాను అని. కెన్ ఐ కనెక్ట్ టు దిస్ తక్షశిల, నలంద? ద ల్యాబ్ ఈస్ ఇన్నర్స్. మనకు ఒక లీనియేజ్ ఉంది. ఒక నాయకుడు నడిపిస్తేనే మొత్తం ఒక ఆర్మీగా ముందుకు వెళ్ళిపోగలిగిన మనం వననరులు రాముడి నామం చెప్పి ది వెంట్ టిల్ లంక వరకు వెళ్ళిపోయారు, యుద్ధం చేశారు, సీతమ్మని తీసుకొచ్చారు. అనుకుంటే మన రాముల వారు ఒక్కరు కొట్టేయలేరా, లేదా హనుమంతులు ఒక్కలే కొట్టేయలేరా? దేర్ ఈజ్ సంథింగ్ మోర్. మనం అక్కడ చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప హనుమంతుల వారు అంతా అయిపోయిన తర్వాత అక్కడికి పూసల దండ ఇస్తే ఆ పూసల దండలో రాముడు ఉన్నాడా లేదా అని చూస్తున్నారు. అంత బలవంతుడు, ఆయనకు ఒక పూసల దండ కావాలా, లేదా ఆయనకి ఏమైనా కావాలా? ఇట్స్ ప్యూర్ డివోషన్. ఆ లెవెల్లో మనం ఒక దేవుడు కాదు కదా, ఒక మనిషికి, అమ్మకి, నాన్నకి
ఆ లెవెల్‌లో మనం డివోషన్ ఇవ్వలేము. జస్ట్ ఇమాజిన్ హనుమంతులు వారి పొజిషన్‌లో నించొని ఒక్కసారి సుందరకాండ టాపిక్‌ని చూస్తే యూ 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 సీ థట్ ఆయనకి సుందర అన్న పేరు ఎందుకు పెట్టారని. ఈస్ ద మోస్ట్ ఆయన గురించి కొన్నిసార్లు అవి ఉన్న కథలు కావచ్చు, కల్పిత కథలు కావచ్చు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయంటే సీతమ్మ సింధూరం పెట్టుకుంటుంటే ఆయనొచ్చి అడుగుతారంట. ఎందుకమ్మా ఎందుకది పెట్టుకుంటున్నావు అంటే ఆవిడంటారంటే ఇలా పెట్టుకుంటే హనుమంతుల వారు రాములు వారు ఎక్కువ ఏళ్ళు ఆయన లైఫ్ బావుంటుందని. కొంసేపు తర్వాత ఈయన మొత్తం ఒళ్ళంతా సింధూరం పూసేసుకుంటున్నారంట. ఎందుకని అడిగితే అంటే మీరింత బొట్టు పెట్టుకుంటేనే రాములు వారు హ్యాపీగుంటే నేను ఒళ్ళంతా పూసేసుకుంటే ఇంకా హ్యాపీగుంటారు గదా! అని. అలాంటి హనుమంతుడు లాంటి వారు ఒక్కరు బ్రదరో, ఫ్రెండో, మన కొలీగో ఒక్క మనిషిని మనం సంపాదించుకోగలిగితే జస్ట్ ఇమాజిన్ అది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడి నుంచి. ఎప్పుడు క్లూలెస్‌గా ఉండే మనకి ఒక గురువు కావాలి కృష్ణుడిలాగా. మనకి కృష్ణుడు దొరకడు. ఎందుకంటే చాలా మంది కన్నింగ్ మనుషులు కాబట్టి. కృష్ణుడే ఉన్నాడు గదా! భగవద్గీతలో. వి కెన్ జస్ట్ డైరెక్ట్‌లీ ఆస్క్ ఫ్రమ్ హిమ్. ఒక స్టోరీ నాకు చెప్తుండనమాట. కాస్మిక్ ఓషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడుతూ ఏమన్నారు, భూమిని ఒక రాక్షసుడు తీసుకెళ్ళి సముద్రపు గర్భంలో పెట్టాడంట. ఆ టైంలో మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని భూమిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారంట అన్నాడు. భూమి పైనే గదా సముద్రంలో ఉండేది. మరి ఏ సముద్రంలో దాచినట్టు భూమిని? ఈ క్వెషన్ మార్క్ వచ్చింది. యాహ్! సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, చిన్న పిల్లలకి చెప్పే కథలు మనం కొంచెం డైల్యూట్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇలా ఎందుకు డైల్యూట్ చేసి చెప్తామంటే, వాళ్ళకి అర్థం అవ్వాలని. ఎక్స్‌ట్రీమ్ నాలెడ్జ్ ఉన్న మనిషి కూడా ఒక 5 ఏళ్ళు అబ్బాయికి, 10 ఏళ్ల అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పకపోతే, తను ఆ సబ్జెక్ట్‌ని ప్రాపర్‌గా చెప్పనట్టే దానర్థం. సేమ్ టు సేమ్ థింగ్. భూమిని తీసుకెళ్ళి భూమిని తీసుకెళ్ళి నీళ్ల కింద పెట్టేశారు. లేదా పాతాళంలో పాతాళం అంటే సముద్రపు బెడ్ కాదు. 14 భువన భాండాగారాల్లో ఒకటి పాతాళ లోకంలో పెట్టుండొచ్చు. వేరే లోకంలో పెట్టుండొచ్చు. మనకి అర్థం కానంత మాత్రాన ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది. ఆ లూప్ హోల్ ఎందుకుంది? వెళ్ళు. వి హావ్ టు గో డీప్ ఇన్‌సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ క్షీరసాగరం ఉంది. కానన సాగరం ఉంది. వీటి గురించి మాట్లాడుకుంటే మనకు అర్థమయ్యేదేంటంటే, దేర్ ఆర్ సమ్ ఎఫెక్ట్స్ టువర్డ్స్ థాట్. క్షీరసాగరం, మిల్క్. మిల్క్ అంటే మన మన ఆవిచ్చే మిల్కో, గోటిచ్చే మిల్కో గాదిది. మిల్క్ అంటే ప్యూరిటీ. ప్యూరిటీతో నిండిన ఒక ఓషన్. ఓషన్ అనేదేంటి? ఓషన్ అనేది రియల్ ఓషన్ అని కాదు దాని మీనింగ్. థట్ ఈస్ ద ప్లేస్ వేర్ శేషపాన్పు మీద స్వామి నిద్రపోతున్నారని. బట్ శేషపాన్పు అంటే ఏంటి? శేషపాన్పు అంటే స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్‌లా. మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు కాయిల్డ్‌గా ఉంటుంది. వి కెన్ సీ. ఓకే. స్నేక్ అర్థం ఏంటి? స్నేక్ అనేది మనం నెగెటివ్‌గా చూస్తున్నాం గానీ, మన సనాతన ధర్మంలో స్నేక్ హాస్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్. నాగబంధం గురించే కాదు నేను మాట్లాడేది. కుండలిని 2 స్నేక్స్ వెళ్తున్నట్టు. ఎగ్జాక్ట్‌లీ. ఏంటివి? దీస్ ఆర్ ద థింగ్స్ మనం అర్థం చేసుకోవాల్సింది. స్నేక్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ద ఫ్యాబ్రిక్. ద బెండ్ ఇన్ ద స్పేస్ అండ్ టైమ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడక్కడ ఈ కారణ్ సాగర్ అంటే, ఈ కారణ్ సాగర మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ క్షీర సాగరం దిస్ ఈజ్ ద ప్లేస్ మనం సైన్స్‌లో క్వాంటమ్ వాక్యూమ్ అంటాం. ఇది 0 పాయింట్ ఎనర్జీకి ఈక్వల్ అంట. అంటే ఇది బిఫోర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్. అంటే ఎవ్రీథింగ్ బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగింది? బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగింది అనేది మన సైన్స్ క్వెషన్. ఎందుకంటే మనకు అక్కడి నుంచే స్టార్ట్ ఉంది అని తెలుస్తుంది బిగ్ కాబట్టి. బ్యాంగ్ థియరీ ఏంటి? యాహ్! బిగ్ బ్యాంగ్ థియరీని ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో స్పేస్ అండ్ టైమ్ 2 క్రియేట్ అయ్యాయి. అక్కడి నుంచి ఒక విస్ఫోటనం జరిగింది. కొంతసేపు తర్వాత స్టార్స్ పుట్టాయి. స్టార్స్ ఇంకా పెద్దవవుతాయి. అవి మ్యాసివ్ స్టార్ అవ్వచ్చు, లేదా బ్లాస్ట్ అయిపోవచ్చు. చిన్న చిన్న ప్లానెట్స్ ఫార్మ్ అవ్వచ్చు. ఇలా యూనివర్స్ క్రియేట్ అయింది. దానికి ముందు ఏం జరిగింది? దానికి ముందు ఏం జరిగింది? ఇదంతా ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. ఇదంతా ఒక చోట ఇలా బ్లాస్ట్ అయ్యి ఇలా వచ్చింది అన్నట్టు మాట్లాడుతాం. బిగ్ బ్యాంగ్ అంటే ఏదో పెద్ద సౌండ్ వచ్చి బ్యాంగ్ అనే సౌండ్ వచ్చినట్టు కాదు. దట్స్ ఎ క్రియేషన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ అని. ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక ఎనార్మస్‌గా క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఆదిపరాశక్తి ద ఫస్ట్ ప్రిమోర్డియల్ ఎనర్జీగా మనం చూస్తే ఒకలా వినిపిస్తుంది. నాద బ్రహ్మల ఒక సౌండ్ ద్వారా స్టార్ట్ అయిందంటే ఒకలా కనిపిస్తుంది. సో, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ వి సీ అండ్ అండర్‌స్టాండ్. ఓకే. ఓకే. క్వాంటమ్ ఇప్పుడు మనం ఈ కారణ్ సాగరం వీటి గురించి మాట్లాడుకుంటే క్షీరసాగరం
ఇక్కడ మనకు అర్థమయ్యే టాపిక్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మన ఎర్త్‌ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసారంటే అదేదో వాటర్‌లో ముంచేసారు. ఎందుకంటే వాటర్ భూమి మీద ఉన్న వాటర్ మళ్ళీ భూమిలో ముంచడం ఏంటి? ఇట్ రియల్లీ డజంట్ మేక్ సెన్స్. దట్ మీన్స్ ఎక్కడో అండర్ గ్రౌండ్‌లో ఎక్కడో వేరే లోకంలో పెట్టారు అంటే అర్థం కాదని మనుషులకి దే సెడ్ లైక్ ఓకే. నీళ్ళ కింద. ఎక్కడో కిందకి వెళ్ళిందంటే కింద అనగానే మనం ఒక వాటర్ అని అర్థం చేసేసుకుంటాం. చాలా చాలా చిన్న ప్రపంచంలో బతుకుతున్నాం. మన మన ఎర్త్ ఇంతున్నదంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 12,742 కిలోమీటర్స్ డయామీటర్. అంతే. ఇంత చిన్నది. ఓకే. 12,700. మనం ఇంకా మాట్లాడుకుంటే హెచ్చు తగ్గులు వీటి గురించి మాట్లాడుకుంటాం. మనిషి టు మనిషికి మధ్యలో ఉన్న హెచ్చు తగ్గులు వదిలేద్దాం. మన భూమి ఎంత సాఫ్ట్ అంటే మనం ఏంటంటే వ్యాలీస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి. మన మన డీపెస్ట్ ఓషన్ కిందకి 11 కిలోమీటర్స్. అబ్బా! వందల వేల కిలోమీటర్లు ఉన్నదేమో అనుకుంటారు. 11 కిలోమీటర్స్. అన్నిటికన్నా పెద్ద మౌంట్ ఎవరెస్ట్. అబ్బా! చాలా పొడుగెక్కడో వందల కిలోమీటర్ 9 కిలోమీటర్స్. అంటే మొత్తం కలిపి 20 కిలోమీటర్స్ లేదు. 20 కిలోమీటర్స్ లేదు. అంటే నిజంగా అదొక బాల్ సైజ్‌లో ఒక టెన్నిస్ బాల్ సైజ్‌లో పెట్టి లేదా మన బిలియర్డ్స్ బాల్ సైజ్‌లో పెట్టి మన ఫింగర్‌తో ఇలా టచ్ చేసి చూస్తే మనకి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుందో, మెరైన్ ట్రెంచ్ ఎక్కడుందో తెలీదు. అంత ఇది. మనం హెచ్చుతగ్గుల గురించి మాట్లాడుకుంటున్నాం ఆన్ ద అదర్ సైడ్. సో, అంత చిన్న ప్రపంచం. ఇంతే చిన్నది. మన ఎర్త్‌కి, మూన్‌కి మధ్యలో అన్ని ప్లానెట్స్‌ని అలైన్ చేసేయొచ్చు. అంత చిన్నది మన సోలార్ సిస్టమ్. మనం మహా వెళ్తే మూన్ వరకు వెళ్ళగలం, మార్స్ వరకు వెళ్ళగలం. అంతే. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం ఎక్కడికో వెళ్ళిపోవాలంటే మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. వార్మ్ హోల్స్ని క్రియేట్ చేయడం, బ్లాక్ హోల్స్ని క్రియేట్ చేయడం, ఆ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ పెంచాలి. మనం 0.7 సివిలైజేషన్లో ఉన్నాం, నాట్ ఈవెన్ 1. అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ప్రాపర్ కాంతిని కూడా మనం ఎగ్జాక్ట్గా హార్నెస్ చేయలేం 100%. అంత మనం చాలా బేసిక్ సివిలైజేషన్లో ఉన్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చాలామందికి నేను ఈ నెంబర్స్ ఎందుకు చెప్తున్నా అంటే డెప్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, మన ఎర్త్ ఎన్నో వేల కిలోమీటర్లు చాలా పెద్దది అనుకుంటాం. అంత పెద్దదేం కాదు. 8 బిలియన్ మనుషులు ఉన్నారు ఈరోజు. అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇండియాలో ఒక చిన్న పార్ట్లో సరిపోతుంది మొత్తం. సో అంత తక్కువ మంది హ్యాండ్ టు హ్యాండ్ డిస్టెన్స్గా నించోబెడితే. అండ్ ఆల్సో స్పేస్ అంటే ఎక్కడో ఉంది, ఎక్కడో లేదు. 100 కిలోమీటర్స్ మహా పైకి వెళ్తే మనం ఏదైతే బ్రీతబుల్ అట్మాస్ఫియర్ ఉందో అది అయిపోయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే డిస్టెన్స్ ఓ 400 కిలోమీటర్స్ ఉంటే ఇలా వెళ్తే ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇట్స్ దాట్ చిన్న ప్రపంచం. ఇంతే ఉంది. మనం ఎంత రీసెర్చ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. 1 డిగ్రీ సూర్యుడు పెరిగితే సడన్గా మాడిపోతాం. 1 సెంటీమీటర్ ఓషన్స్ లెవెల్ పెరిగిందంటే మునిగిపోతాం. అంత ఫ్రెజైల్ ప్రపంచం. ఈరోజు రేపు పొద్దున ఏదైనా జరగబోతుంది అంటే ఈరోజు మనం ఏ మూన్కో మార్స్కో పారిపోయేంత టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు. సో మనం ఎంత జాగ్రత్తగా ఒక రీసెర్చ్ చేస్తే అన్నీ చెప్పలేము. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. కొన్ని తెలీదు, కొన్ని చెప్పలేము. దట్స్ ద పాయింట్. సో చాలా జాగ్రత్తగా చేయాలి ఏం చేస్తాం.